కృపా ఏం కట్ చేస్తున్నావా? పండిందా? ఎన్ని రోజులైందో గుర్తులేదు. ఎన్ని రోజులైందో గుర్తులేదు. కాయ అయితే పండిపోయింది. ఇంకా కొయ్యకుని ఉనుక రాలిపోతుంది. రాలి కింద పడిందంటే 4 ముక్కలు అయిపోద్ది. రాలక ముందే కోసేస్తే మన దగ్గర సేఫ్టీగా ఉంటుంది. ఓకే, చూద్దాం. వావ్, 3 సంవత్సరాల కళ నెరవేరింది. పండిపోయింది కదా, అంత వాడిపోతా ఉంది. కట్ చెయ్యి. అది అట్ట పైన ఉందంటే కదా కృప. అట్టకు కదిలేకే పైన ఉందనుకున్నా. కట్ చేయాలమ్మాయి. స్ట్రాంగ్గా ఉంది. ఇదేసదియా తీసి తడు. బాగా ఎండిపోయింది. 3 సంవత్సరాల కాలం అయితే నెరవేరింది. ఇప్పుడు ఏం చేద్దామయ్యా? డ్రాగన్ ఫ్రూట్నే ఏం చేద్దాం? తినేద్దాం. వావ్, మన ఇంట్లో కూడా ఒక పండు పండింది. మేము ఈ చెట్టుకి ఏం కాయలు కట్టాము? ఆపిల్ కాయలు. ఆపిల్, ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్. ఈ కాయలు చెట్లకు కట్టి పిల్లకాయలకి ప్రాంక్ చేసాం పిల్లల ముందు. పిల్లలు నమ్మేశారు. ఈ కాయలేమో కానీ కింద మొక్కజొన్న విత్తనాలు వేసాం చూడు, వాటిని అన్ని నమ్మేశారు. ఇట్లా నమ్మల తాడులు లేక కొంచెం గిల్లిపడ్డారు. అప్పుడు భలే అనిపించింది. ఇట్లాగా పింక్ కలర్గా కట్టేసి నిజంగా ఈ చెట్టే కాసిందా, నేనే నమ్మలేకపోయేది. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. గ్రీన్ కలర్ చెట్టు, దానికి పింక్ కలర్ బాగుంది. చాలా బాగుంది. మాల్ పసుపు అని ఇలా కలర్స్ ఉంటాయి. ఇప్పుడు కట్ చేద్దామా? పిల్లలు వచ్చిన తర్వాత కట్ చేద్దామా? ఇప్పుడు కట్ చేద్దాం. అంటే ఒకటి ఆరాటంగా ఉంది. అది ఏం కలరా అని లోపల, పింకా వైటా అని చూద్దాం. పోటీ పెట్టుకుందామా? ఏది ఏ కలర్ అని? నేనైతే పింకే. వైట్ అట్టయ్య చూద్దాం బా. ఫ్రెండ్స్, ఈ పండు ఏ కలర్ ఉంటుందో కామెంట్ చేసేయండి అండి. గెస్ట్ చేసి. నువ్వు పింక్ కోరావు, పైన పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ కోరింది. నేనైతే వైట్ అని ఉన్నాను. లోపల ఏ కలర్ ఉంటుందో చూద్దాము. ముందుగా మేము దీన్ని కట్ చేసే లోపు మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయగలరా? వీడియో అప్లోడ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ముందు గెస్ట్ చేయండి. మీరు కూడా కొంచెం చిన్న పోటీ పెట్టుకోండి. కొద్దిగా లేట్ చేద్దాం. ఇది ఏం కలర్ అనేది చూద్దాం. ఏం కలరా? పన్ను ఎంత పన్నుమా? ఏమో చెప్పు నువ్వే. పన్ను ఏమి కాయ కానీ పింక్ అయితే మొత్తం నేనే తింటా. ఎవరికి పెట్టను. అట్టే కానీ వైట్ అయితే నువ్వే తినేసి పిల్లలు ఎట్ట తిన్నా అందరూ తింటారు. కానీ ఆ పోటీ అలా పోటీ కాదు. చూడు, ఈసారి కాస్తలా అప్పుడు నేను కోరుకుంటా. అదేంది ఏదైనా ఒక్కసారే కదా. పింకు కృపా. మామూలుగా అంగట్లో కొని కోసి తింటే అది వేరు. స్వయాన మన ఇంట్లో చెట్టుండి చెట్టుకు కాసి తింటున్నామంటే అది వేరు. ఇంకా కనిపిస్తుందండి చూడ. చిన్నోడికి పెద్దోడికి అంతే. పిల్లలకి ఒక భాగం మాత్రము తింటాం, ఎందుకంటే చెట్టు వేసిన కాంచి తృప్తిగా ఉంటుందా. పిల్లలకి పెద్ద భాగం తీసిపెట్టి చిన్న భాగం ఇద్దరం తింటాము. వస్తున్నానయ్యా చెప్పు. ప్రకృతికి థ్యాంక్స్ చెప్పు. నేచర్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంత మంచి పొలాన్ని మా ఇంట్లో పండి వచ్చినందుకు థ్యాంక్స్. చెట్టుకి థ్యాంక్స్. ఇందాక అడిగి కొయ్యేస్తుంది నువ్వు.
మర్చిపోయా, గుర్తు చేసేందుకు నీకు థ్యాంక్స్ ముందు. దాని తప్పక తొక్కు. థ్యాంక్స్, చెట్టు చాలా తీయగా ఉంది. అదే తినాల్సింది, ఇది పాడేయాలి. ఎట్లా ఉందియా? ఏందంటే టేస్ట్ ఉందా? చాలా తీయగా ఉందియా. అంటే అప్పుడే చెట్టుకు కోసాం కదండి, కాయలన్నీ ఎట్టా ఉంటాయి టేస్ట్, కాబట్టి అవి ఎప్పుడో కోసుంటారు కాబట్టి టేస్ట్ కొంచెం తగ్గుంటాయి. చెట్టుకే పండింది, చూసారు కదా మీరే. చెట్టుకే పండింది, కట్ చేసాం. చాలా బాగుంది, వేరే లెవెల్, నోట్లో కరిగిపోతుంది. థ్యాంక్స్ చెప్పుకుంటున్నా చెట్టు. థ్యాంక్స్ చెట్టు, ఇంకా మరిన్ని కాయలు కాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది తిన్నదియా, కానీ తీయగా ఉంది. నీ ఇష్టం, ఇంకా నీ ఆప్షన్ కదా, తింటావో పడేస్తావో. బాగుంది, చాలా బాగుంది. చెట్టుకి థ్యాంక్స్ చెప్తున్నాం. మరి ఇంకా మంచి మరిగిన్ని కాయలు కాయాలని కూడా కోరుకుంటున్నాం. ఇది మాత్రం పిల్లలు తీసి పెడతానయ్యా. దాంట్లో ఇంకో దెబ్బను తిను. నీదా టేస్ట్ మాత్రం అదిరిపోయింది కృప. ఆ ఇత్తనాలు వస్తలే చెట్ట 10 సంవత్సరాలకి కాయ వచ్చాయి.